హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత. డైలీ వ్లాగ్. ఇవాళ ఎందుకో బాగా మంచు ఎక్కువగా పట్టిందండి. నాకు ఇంకా వీడియో తీయాలనిపించింది. ఎందుకంటే ఇంక ఉండే కొలది ఈ మంచు ఎలా పట్టదు. అందుకని ఇంకా డాబా పైకి కూడా వచ్చాను. ఇవాళ అసలు చాలా బాగా ఎక్కువ మంచు పట్టిందండి. చూడడానికి కూడా చాలా బాగుంది. అందుకని డాబా పైకి కూడా వచ్చాను. ఈ మంచు ఏంటంటే మనం అక్కడికెళ్ళి చూడడానికి దూరంగా మంచుగా అనిపిస్తుంది. కానీ మనం అక్కడికెళ్ళి నించున్నప్పుడేమో మళ్ళీ అక్కడ ఏమీ లేనట్టుంటది. మళ్ళీ మనమున్న చోట ఎక్కువగా మంచుగా ఉన్నట్టు అనిపిస్తది. కానీ మనకి ప్రస్తుతం అక్కడ దూరంగా ఉన్నయన్నీ బాగా మంచుతో కప్పబడినట్టుగా అనిపిస్తుంది. ఇదిగోండి చెట్లు, టమాటా చెట్టు పూత కూడా వచ్చిందండి. ఇంకెలాగా డాబా పైకి వచ్చాను కదా అని నీళ్ళు కూడా పోసి కిందకు వచ్చేసాను. ఇంకా ఎలాగ టైం అవుతుంది స్కూల్కి. ఇంకా క్యారేజీ హడావుడి ఇవన్నీ ఇంక మామూలే కదండి మనందరికీ. ఇంకా పప్పు నానబెట్టానండి ఇడ్లీ వేద్దామని. గ్రైండర్ ఉందండి, కానీ నాకు ఇలాగా రుబ్బడం కూడా బాగా ఎక్కువ ఇష్టం. మనకి చిన్నప్పటి నుంచి అలవాటే కదా ఇది రుబ్బడం అంటే బాగా ఇష్టం. అదొక సరదాగా ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఇంకా అదే అలవాటు. ఒకసారి ఇంకా అందులోనూ వేసేసుకుంటాను, లేదంటే ఇలా రుబ్బుకోవాలి అనుకున్నప్పుడు ఇలా రుబ్బుకుంటాను. ఇంకా ఇడ్లీలోకి అల్లం చట్నీ చేయమన్నారండి పట్టు. ఇంకా నేను కూడా అల్లం చట్నీ చేసి చాలా రోజులైందని ఇంకా అల్లం చట్నీ చేశాను. మా చిన్నతనంలో గోరింటాకు చెట్లు చాలా రేర్గా ఉండేవండి. కానీ చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఇష్టం ఉండేది. మేము అలాగే వెళ్ళి ఎక్కడైనా గోరింటాకు చెట్టు కనపడితే కోసి తెచ్చుకునేవాళ్ళం. మా వాళ్ళు అనేవారండి, దాని పక్కనే పేడ ఉంది, పేడ అంటే పండదు, ఏదో కష్టపడి తెచ్చుకోవడం రుబ్బుకోవడమే తప్ప అది పండదు, పేడ ఉంటే ఎందుచేత మరి పండదని అంటారండి. మనం అప్పుడు చిన్నతనం కదా, మనకు అవన్నీ అర్థమయ్యేవి కాదు. గోరింటాకు చెట్టు కనపడింది కదా, తెచ్చుకోవడం, రుబ్బేసుకోవడం, పెట్టేసుకోవడం. కానీ నిజంగా పండేది కాదండి. అంత కష్టపడి తెచ్చుకుని పెట్టుకున్నా కూడా పండేది కాదు. ఏదో పెట్టుకుంటే వారం రోజులు అయిన తర్వాత చెయ్యి ఎలాగైతే ఉంటుందో అలా ఉండేది. కానీ మనకి ఆ గోరింటాకు ఇష్టం, రుబ్బడం ఇష్టం వల్ల ఇంకా పెద్దోళ్ళు చెప్పినా వినేవాళ్ళం కాదు. తెచ్చుకొని రుబ్బేసుకుని పెట్టుకున్నా నిజంగానే పండేది కాదు. ఏంటో ఆ రోజులు బాగుండేవండి. ఇంకా టిఫిన్ వేసానండి పిల్లలకి. వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసారు, ట్యూషన్ కూడా వెళ్ళొచ్చేసారు. ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టి నేను కూడా టిఫిన్ చేసానండి. ఇంకా మధ్యాహ్నం బట్టలన్నీ ఉంటే ఇంకా అవన్నీ మడత పెట్టుకొని ఎవరి దాంట్లో వాళ్ళు పెట్టేశాను. ఇంకా మా వారు కూరగాయలకు రావులపాలెం వెళ్ళి కూరగాయలు తెచ్చారండి. మొత్తం సంత మార్కెట్ అంతా తెచ్చేశారు. అంతే అండి, ఏదైనా సరుకులు తెమ్మన్నామంటే ఇంకా ఏకంగా తెచ్చేస్తారు. ఇదే మంచిదిలేండి, ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా కావాలి మార్కెట్కి వెళ్ళి పక్కనే కొట్టున్నా తెమ్మన్నా నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు, నేను పొద్దుట వెళ్ళాను కదా నువ్వెళ్ళంటే నువ్వెళ్ళని అనుకుని వీళ్ళు దెబ్బలాడుకుంటారు. ఇంక వీళ్ళని అడిగే కన్నా మనం ఒకసారి తెచ్చిపెట్టుకుంటే ఇంకా వీళ్ళతో ప్రాబ్లం ఉండదు, వీళ్ళని మనం బతిమాలక్కర్లేదు. అందుకనే నేను ఒకసారే తెచ్చామంటానండి మా వారిని. ఇంకా ఇక్కడ నువ్వుల లడ్డూలు చేశానండి. మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను. ఎందుకంటే మా వాడికి ఇలాగా
ఎముకలు కొంచెం బలహీనంగా ఉంటాయండి. అందుకని బలంగా ఉండటానికి అయిపోయినప్పుడల్లా నేను ఇయి తయారు చేస్తాను. మా పాపకి, మా అబ్బాయికి కొంచెం బలంగా ఉంటదని వారం అయిపోయిన ప్రతిసారి చేస్తాను. అలాగే ఈ నువ్వుల లడ్డూలు తినటం వల్ల నాకు కూడా చాలా బెనిఫిట్ వచ్చిందండి. ఎందుకంటే నాకు పీరియడ్స్ సరిగ్గా వచ్చేవి కావు. 2 మంత్స్‌కోసారి, 2 నెలలకోసారి అలా వచ్చేది. కానీ ఇది తినటం వల్ల 2 నెలలకొచ్చిన పీరియడ్స్ నెల రావటం జరుగుతుందండి. నాకైతే అసలు ఇది చాలా మిరాకిల్‌గా ఉంది. అందుకే కదా పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు. ఆళ్ళెప్పుడో చెప్పారండి. మనమే గమ్ముని పట్టించుకోము. కానీ ఇంతకుముందు తినలేదా అంటే తిన్నామండి. కాకపోతే రెగ్యులర్‌గా ఇలా రోజు తినటం వల్ల పిల్లలతో పాటు నాకు కూడా బెనిఫిట్ అయ్యింది. నాకు స్నానాలు కూడా నెల రావటం జరుగుతుంది. దానికి చాలా హ్యాపీ అండి. ప్రతి ఒక్కరూ చేసుకొని తినటం మంచిది.